So hello guys, welcome back to my channel Potaraja Shivanacharam and welcome back to the another video. So ఇయాల వీడియో వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ మన బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు ఫైనల్ కంటెస్టెంట్స్ వచ్చేసి లాస్ట్ మన అవినాష్, నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్ ఈ 5 కంటెస్టెంట్స్ అయితే లాస్ట్లో మన బిగ్ బాస్ సీజన్ 8లోనైతే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళైతే వీరు. మిగతా వాళ్ళందరూ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. మీరు అందరు చూస్తూనే ఉంటారు కదా బిగ్ బాస్, నేను కూడా చూస్తూనే ఉంటా. సో లాస్ట్ 5 అందరు ఎలిమినేట్ అయిపోయినాక 5 కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే ఉన్నారనమాట. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? తొందరగా ఈ వీడియోని స్కిప్ చేయముందు అయితే మీరు మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం ఎవరు టాప్ మోస్ట్లు ఉన్నారు, ఎవరు టాప్ సెకండ్లు ఉన్నారు, ఎవరు టాప్ 3లు ఉన్నారు, టాప్ 4లో ఎవరు ఉన్నారు, టాప్ 5లో ఎవరు ఉన్నారు. ఎందుకంటే 5 కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి 5 మందిలో ఎవరు ఉన్నారు అనేది కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. సో చూడండి, సో మీరు గౌతమ్ అనుకుంటున్నారా, నిఖిల్ అనుకుంటున్నారా, ప్రేరణ అనుకుంటున్నారా, నబీల్ అనుకుంటున్నారా, అవినాష్ అనుకుంటున్నారా? సో ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి నేను ఓటింగ్ రిజల్ట్స్ తోటి మీకు ప్రతి ఒక్క క్లారిఫికేషన్ తోటి మీకు క్లియర్గా చెప్తా, చూసుకోండి. కాకపోతే నేను ఓటింగ్ రిజల్ట్స్ చెప్తా, ఇప్పుడు జెన్యున్గా ఓటింగ్ రిజల్ట్స్ ఏమైతున్నాయో జెన్యున్ ఓటింగ్ రిజల్ట్స్ నేను చెప్తా. కాకపోతే అక్కడ ఆ టైంలో ఏదైనా జరగచ్చు, క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు సడన్గా. ఇప్పుడు నాగార్జున సార్ వాళ్ళు మన ప్రైజ్ మనీ కూడా ఇస్తారనమాట. ఆ ప్రైజ్ మనీ తీసుకొని జరగచ్చు, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరు టాప్ మోస్ట్లు ఉన్నారు, ఎవరు టాప్ సెకండ్లు ఉన్నారు అని. కొందరు అరే అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కానీ, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజన్ కూడా చేసేస్తారనమాట బిగ్ బాస్ 8 వాళ్ళు. సో ఆ కన్ఫ్యూజన్లో కూడా టాప్ మోస్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్రైజ్ మనీ తీసుకొని కూడా పోయే అవకాశం అవుతుంది. సో అట్లా కూడా లాస్ట్ వరకు ఏం జరుగుతుందని చెప్పలేము. సో మేమందరం కంటెస్టెంట్స్గా మేమేం అనుకున్నామంటే ప్రతి ఇయర్ ఒక కామన్ మ్యాన్ గెలవాలి. సో ఈ టాప్ 5 కంటెస్టెంట్స్లో ఎవరు గెలుస్తారు అనేది లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది కూడా మనం అయితే చెప్పలేము అనమాట. సో ఈ టాప్ 5 కంటెస్టెంట్స్లో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనుకుంటారు అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో తొందరగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. కొద్దిగా సపోర్ట్ చేయండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది అందరికైతే. ముందు వీడియోలోనే చెప్పినా కదా, వాచ్ అవర్స్ మెయిన్లీ అందరికీ ఇంపార్టెంట్ అనమాట. 4000 వాచ్ అవర్స్. సో 4000 వాచ్ అవర్స్ కోసం అందరూ కొద్దిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీరెవరు అనుకుంటారు? యాజ్ అ కామన్ మ్యాన్గా మేమందరం ఏమనుకున్నామంటే ఈసారి వచ్చేసి ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ఒక యూట్యూబర్ నబీల్, కాబట్టి నబీల్ గెలవాలని అందరం ఒక కామన్ పీపుల్గా మనం ఒక కామన్ మనుషులంగా ఒక కామన్ మ్యాన్ గెలవాలని, ఎట్లా లాస్ట్ ఇయర్ అయితే ఎట్లా మన పల్లవి ప్రశాంత్ గెలవాలని ఒక కామన్ మ్యాన్ గెలవాలని ఎట్లా అనుకున్నామో ఈ ఇయర్ కూడా యాజ్ అ కామన్ మ్యాన్గా నబీల్ గెలవాలని కూడా అట్లనే అనుకున్నాం అనమాట. సో పర్ ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి ఇదే లాస్ట్ వీక్ కాబట్టి పర్ సీయింగ్ ఓటింగ్ రిజల్ట్స్ టాప్ మోస్ట్లు ఎవరు ఉన్నారు, టాప్ ఫస్ట్లు ఎవరు ఉన్నారు, టాప్ సెకండ్లు ఎవరు ఉన్నారు అనేది కూడా చెప్తా, వినండి క్లారిటీగా. అవినాష్ వచ్చేసి 3.66%, 750 ఓట్స్ ఉన్నాయి అనమాట అవినాష్కి. సో నబీల్కి వచ్చేసి 10.57% ఓట్ పర్సెంటేజ్, 2168 ఓట్స్ నబీల్కి అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో ప్రేరణకు వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది, 11.93%, 2446 ఓట్స్ తోటి ఉందన్నమాట. సో ఇన్ 2nd ప్లేస్ వచ్చేసి నిఖిల్ 33.12%, 6790 ఓట్స్ తోటి నిఖిల్ 2nd ప్లేస్లో ఉన్నాడు అనమాట. అండ్ గోయింగ్ టు గౌతమ్ టాప్ మోస్ట్ ఫస్ట్లో ఉన్నాడు అనమాట. ఫస్ట్ లిస్ట్లో ఉన్నది గౌతమే అనమాట. సో గౌతమ్ పర్సెంటేజ్ వచ్చేసి 40.72%, 8348 ఓట్స్ తోటి టాప్ మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది గౌతమ్. అండ్ 2nd ప్లేస్లో ఉన్నది మన నిఖిల్, 3rd ప్లేస్లో ఉన్నది ప్రేరణ, 4th ప్లేస్లో ఉన్నది నబీల్, 5th ప్లేస్లో ఉన్నది అవినాష్. సో చెప్పిన కదా పర్ సీయింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఫైనల్ రిజల్ట్స్ అనమాట ఇవి. ఈ వీక్ లాస్ట్ కాబట్టి లాస్ట్ వరకు ఏమన్నా జరగచ్చు, ఎందుకంటే ప్రైజ్ మనీ తీసుకొని వస్తారు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి తెలియదు ఓవర్ టాప్ మోస్ట్ ఉన్నారు, ఓవర్ టాప్ 1లు ఉన్నారు, ఓవర్ టాప్ 2లు ఉన్నారు, ఓవర్ టాప్ 3లు ఉన్నారు, ఓవర్ టాప్ 4లు ఉన్నారు, టాప్ 5లో ఎవరు ఉన్నారు. ప్రైజ్ మనీ తీసుకొని సపోజ్ చెప్పాలి, ఇప్పుడు గౌతమ్ టాప్ 1లో ఉన్నాడు, సపోజ్ వాళ్ళకి ఫోన్ ఉండదు, వాళ్ళు టాప్ 1లో ఉన్నారా లేదా, వాళ్ళు గెలుస్తారా లేదా అనేది వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ అనేది రాదనమాట. సో ఒకవేళ ప్రైజ్ మనీ ఇస్తామంటే సపోజ్ ఆయన ఎట్లాగో గెలవగానే తీసుకొని జరిగిపోయినా కూడా ఇంకోళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంది. సో ఇట్లాంటివి కాకుండా ఆడతారు కంపల్సరీ. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే నబీల్ గెలవాలని అయితే చాలామంది కోరుకున్నారు. యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను కూడా కోరుకున్నా ఒక కామన్ మ్యాన్ గెలవాలి అని. ఎందుకంటే కామన్ మ్యాన్ గెలిస్తే మిగతా కామన్ పీపుల్కి కూడా జర ఉత్సాహం వస్తుంది. స్టార్టింగ్లో ఆడిండు, మరి ఏమైందో. పర్ సీయింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఫైనల్ డిసిషన్ అయితే ఇది. సో లాస్ట్ 1 వీక్ ఉంది.
ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి టాప్ 1 గౌతమ్, టాప్ 2 నిఖిల్, టాప్ 3 ప్రేరణ. కానీ టాప్ 4లో నబీల్ ఎందుకు వచ్చింది అది అర్థమైతే లేదు, అదొకటైతే చాలా సాడ్గా ఉంది. ఇంకోటి టాప్ 5 అవినాష్. సో ఇది కాకుండానైతే ఇక ఇప్పుడైతే ప్రెసెంట్ గౌతమ్ టాప్ 1లో ఉన్నారు, అంటే విన్నర్ ప్లేస్లో ఉన్నాడు. టాప్ 2 వచ్చేసి మన నిఖిల్ రన్నర్లో ఉన్నాడు. కాకపోతే చెప్తున్నా కదా గైస్, ఎటువంటి సిచ్యువేషన్లనన్నా ఏమన్నా జరగచ్చు. ప్రైజ్ మనీ తీసుకొని జరిగిపోయే వాళ్ళు ఉంటారు. కొందరికి గోల్డ్ చూపిస్తారు, కొందరికి ప్రైజ్ చూపిస్తారు, కొందరికి క్యాష్ బ్యాక్ చూపిస్తారు, ఏదో ఒకటి. ఎట్లా అంటే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ ఎట్లుంటుంది అంటే ఉల్టా పుల్టా చేసేస్తారు మనిషిని. తెలియని వాళ్ళం ఇప్పుడు ఎట్లుంటామంటే గెలవం, ఎట్లా వీళ్ళు ప్రైజ్ ఇస్తారు కదా, తీసుకొని పోతే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అనే మైండ్ సెట్ తోటి మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు గెలిస్తే వచ్చిన మనీ దానికంటే ఎక్కువ మనీ ఇస్తారనమాట. అట్లా కూడా ప్రైజ్ మనీ కావాలని కూడా బిగ్ బాస్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో చెప్పలేం, లాస్ట్ వరకు టాప్ మోస్ట్లా ఫస్ట్ ఇప్పుడు 1 వీక్ ఉంది కాబట్టి 1 వీక్లో కూడా ఏమవుతుంది అనేది అయితే చెప్పలేము. సో పర్ సీయింగ్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అయితే టాప్ 1 గౌతమ్లు ఉన్నాడు, సో టాప్ 2 నిఖిల్ ఉన్నాడు, టాప్ 3 ప్రేరణ. సో ఇక ఏమవుతుంది అనేది 1 వీక్లో మనం కూడా చూద్దాం. సో ఎవరు విన్ అవుతారు అనేది మళ్ళీ సాటర్డే వరకు నేను చేసి మిగతా అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటా. సో టాప్ 1, 2 అనేది మనకు సాటర్డే వరకు అయితే ఓటింగ్ రిజల్ట్స్ ఫైనల్ అవుతాయి, ఆ రోజు మనకు తెలిసిపోతుంది అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి గాయస్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, జర సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేది. మీరు ఎవరు అనుకుంటారో విన్నర్ రన్నర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నబీల్ అనుకుంటారా, అవినాష్ అనుకుంటారా, గౌతమ్ అనుకుంటారా, నిఖిల్ అనుకుంటారా, ప్రేరణ అనుకుంటారా. ఏమైంది ఆఫ్ చేసిన. సో ఏంటంటే నేను పర్ సీయింగ్ పోల్ రిజల్ట్స్ అయితే నేను ఓటింగ్ రిజల్ట్స్ పోల్ రిజల్ట్స్ బట్టి అయితే నేను చెప్తున్నా. కాకపోతే ఇట్లా కూడా చెప్తున్నా, ఫైనల్స్ వరకు ఏమయ్యేది కూడా చెప్పలేము. పర్ ఓటింగ్ రిజల్ట్స్ మీకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ వ్యూస్, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పోల్స్, పర్సంటేజ్ ఆఫ్ లైక్స్, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ప్రతి ఒక్కటి మీకు చెప్పాలి కాబట్టి ఈ వీడియోని అయితే చేసిన. సో ఎవరు గెలుస్తారు, ఎవరు టాప్ మోస్ట్ ఉంటారు, ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది తొందరగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని పబ్లిక్లో వైరల్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ ఫైనల్స్ వచ్చే వరకు ఒక 1 డే బిఫోర్ కూడా ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేది కూడా వీడియో రిలీజ్ చేస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.